శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గ్రామ్యాన్నం చేతను అరణ్యకందం మూల ఫలాదుల చేతను 1 మాసం తృప్తి కలుగును. మత్స్యములు చే 2 మాసములు, మృగమాంసం చే 6 మాసములు, పక్షి మాంసంతో 4 మాసాలు, రురు మాంసంతో 5 మాసాలు, మేక మాంసంతో 6 మాసాలు, కూర్మ మాంసంతో 7 మాసాలు, వరాహ మాంసంతో 8 మాసాలు, మేష మాంసంతో 9 మాసాలు, మహిష పర్వత మృగాల మాంసాలతో 10 మాసాలు, గోక్షీర పాయసాలతో సంవత్సరము తృప్తి కలుగును. వర్ద్రీనస మాంసంతో 12 సంవత్సరముల పాటు తృప్తి కలుగును. ఖడ్గమృగం మాంసము, కాలశాకం, లోహిత, చాగలం, మధువు, మహాశల్కము వర్షాకాలమున మాఘాశ్రాద్ధం ఇవి అక్షయ తృప్తిని ఇచ్చును. మంత్రపాఠం చేయువాడు అగ్నిహోత్రి, శాఖాధ్యయనం చేయువాడు షడంగవేత్త, త్రినాచికేతుడు, త్రిమధువు, ధర్మద్రోణం పఠించువాడు, త్రిసువర్ణ బృహత్సామమును తెలిసినవాడు, ఇట్టి బ్రాహ్మణులు పంక్తి పావనులు. ఇప్పుడు కామ్య శ్రాద్ధకల్పం గురించి చెప్పెదను. ప్రతిపత్తునందు శ్రాద్ధం చేయుటచే అధికంగా ధనము లభించును. ద్వితీయందు శ్రేష్ఠ స్త్రీ, చతుర్థియందు ధర్మకామములు, పంచమి నాడు పుత్రుడు, షష్ఠియందు శ్రేష్ఠత్వం, సప్తమి నాడు వ్యవసాయంలో లాభం, అష్టమి నాడు ధనము, నవమి నాడు గుర్రములు మొదలగు 1 డెక్కగల మృగములు, దశమి నాడు గో సముదాయము, ఏకాదశి నాడు పరివారం, ద్వాదశి నాడు ధనధాన్య వృద్ధి, త్రయోదశి నాడు స్వీయ జాతి శ్రేష్ఠత్వం లభించును. చతుర్దశి యందు శస్త్రహతులకు మాత్రమే శ్రాద్ధం పెట్టవచ్చు. దశార్ణ దేశం నందుండెడు 7 వ్యాధులు కాలంజరగిరిపై మృగములుగాను, శరద్వీపమందు చక్రవాకములుగాను, మానస సరోవరమందు హంసలుగాను అయిరి. వారే ఇప్పుడు కురుక్షేత్రమందు వేదపారంగతులైన బ్రాహ్మణులైరి. వారు చాలా దూరం దాటివేసినారు. మీరు వారికంటే చాలా వెనుకబడి కష్టపడుతున్నారు. శ్రాద్ధ సమయాన్ని దీన్ని చదువుటచే శ్రాద్ధం పరిపూర్ణమై బ్రహ్మలోకం నిచ్చును. పితామహుడు జీవించి ఉంటే పుత్రాదులు తమ తండ్రికి, పితామహుని తండ్రికి, అతని తండ్రికి శ్రాద్ధం పెట్టాలి. ప్రపితామహుడు జీవించి ఉంటే పితృపితామహ వృద్ధ ప్రపితామహులకు శ్రాద్ధం పెట్టాలి. మాతా మహాది శ్రాద్ధం విషయం నందు కూడా ఇట్లే చెయ్యాలి. ఈ శ్రాద్ధకల్పం పఠించువానికి శ్రాద్ధ ఫలం లభించును. ఉత్తమ తీర్థములందును యుగాది మన్వాది తిథులందు చేసిన శ్రాద్ధం అక్షయం. అశ్విన శుక్ల నవమి, కార్తీక ద్వాదశి, మాఘ భాద్రపద తృతీయములు, ఫల్గుణ అమావాస్య, పౌష శుక్లైకాదశి, ఆషాఢ దశమి, మాఘ సప్తమి, శ్రావణ కృష్ణ అష్టమి, ఆషాఢ కార్తీక ఫాల్గుణ జ్యేష్ఠ పూర్ణిమలు ఈ తిథులు స్వయంభువాది మనవులకు సంబంధించినవి. వీటి ఆదిభాగమందు చేసిన శ్రాద్ధం అక్షయమగను. గయా, ప్రయాగ, గంగా, కురుక్షేత్ర, నర్మదా, శ్రీపర్వత, ప్రభాస, సాలగ్రామ, తీర్థ, కాశీ, గోదావరి, శ్రీ పురుషోత్తమ క్షేత్రాదులలో చేసిన శ్రాద్ధం ఉత్తమం. భారతవర్ష వర్ణనం. అగ్నిదేవుడు పలికెను. సముద్రానికి ఉత్తరాన, హిమాలయానికి దక్షిణాన ఉన్న వర్షం భారతవర్షం. దీని విస్తారం 9,000 యోజనాలు. స్వర్గాపవర్గములో పొందగోరు వారికి ఇది కర్మభూమి. మహేంద్ర, మలయ, సహ్య, సుక్తిమత్, హిమాలయ, వింజ పారియాత్రములో ఈ వర్షం నందు సప్తకుల పర్వతములు, ఇంద్రద్వీప, కసేరు, తామ్రవర్ణ, గభస్తిమత్, నాగద్వీప, సౌమ్య, గాంధర్వ, వారణములు 8 ద్వీపములు. సముద్రంతో చుట్టబడి ఉన్న భారతవర్షం 9వ ద్వీపం. భారత ద్వీపం పైన చెప్పిన 9 భారత ద్వీపం ఉత్తరం నుండి దక్షిణమునకు 1000 కొలది యోజనములు పొడవైనది. భారతమందు పైన చెప్పిన 9 భాగములున్నవి. భారతం మధ్యమునందున్నది. దానికి తూర్పున కిరాతులు, పశ్చిమాన యవనులు ఉందరు. మధ్య భాగాన బ్రాహ్మణాది వర్ణముల వారు ఉందరు. వేద స్మృత్యాది నదులు పారియాత్రం నుండి, నర్మదాదులు వింధ్యాచలం నుండి, తాపి, పయోష్ణి, గోదావరి, భీమరథి, కృష్ణవేణి నది మొదలైనవి సహ్యాద్రి నుండి, కృతమాలాదులు మలయం నుండి, త్రిసామాదులు మహేంద్ర పర్వతం నుండి, కుమార్యాది నదులు శక్తిమత్ పర్వతం నుండి, చంద్రభాగాదులు హిమాలయం నుండి ఆవిర్భవించినవి. భారతదేశానికి పశ్చిమాన కురు, పాంచాల మధ్యదేశాలున్నాయి. మహాద్వీపాది వర్ణన. అగ్నిదేవుడు చెప్పెను. జంబూద్వీపం 1,00,000 యోజనముల విస్తారం కలదు. అది నలుమూలల యందు 1,00,000 యోజనముల విస్తారం గల క్షీర సముద్రంతో పరివిష్టమై ఉంది. ఆ క్షీర సముద్రాన్ని చుట్టి ప్లక్షద్వీపం ఉంది. మేధాతిథి పుత్రులు 7 ఆ ప్లక్షద్వీపానికి అధిపతులు. శాంత, భయ, శిశిర, సుఖోదయ, ఆనంద, శివ, క్షేమ ధ్రువులను పేరుగల ఆ 7 పేర్లతో 7 వర్షములున్నవి. గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమన, శైలములను పర్వతములు ఈ వర్షముల మర్యాదా పర్వతములు.
అచట వైభ్రాజులను సుందరులు నివసించుచుందరు. ఈ ద్వీపమందు 7 ప్రధాన నదులున్నాయి. ప్లక్షద్వీపం నుండి శాఖద్వీపం వరకు ఉండే ప్రదేశంలో నివసించు వారి ఆయుర్దాయం 5000 సంవత్సరాలు. అచట వర్ణాశ్రమ ధర్మాలు పాలింపబడుచుండును. ఆర్య కురు వివింస భావి అనేవి అచట ఉండు బ్రాహ్మణాదుల పేర్లు. ఆరాధ్య దేవత చంద్రుడు. ప్లక్షద్వీప విస్తారం 2 లక్షల యోజనాలు. అంతయే ప్రమాణం గల ఇక్షురస సముద్రం దాన్ని చుట్టి ఉంది. దీని తర్వాత ఉన్నది శాల్మలి ద్వీపం. ఇది ప్లక్షద్వీపం కంటే రెట్టింపు ఉండును. వపుష్మంతుని 7 కుమారులు శ్వేత, హరిత, జీమూత, లోహిత, వైద్యుత, మానస సుప్రభ నామధేయములు ఈ ద్వీపానికి అధిపతులు. అచట వీరి పేర్లతో 7 వర్షములు ఏర్పడినవి. దానికంటే రెట్టింపు వైశాల్యం కల సురోధ సముద్రం దాన్ని చుట్టి ఉంది. కుముద, అనల, బాలాహక, ద్రోణ, కంక, మహిష, కకుద్మ పర్వతాలు దీని మర్యాదా పర్వతాలు. 7 ప్రధాన నదులున్నవి. అచటి బ్రాహ్మణాది వర్ణములకు కపిల, అరుణ, పీత, కృష్ణులని పేరు. అచటి వారు వాయుదేవతారాధకులు. దీని తర్వాత కుశద్వీపం. జ్యోతిష్మంతుని 7 కుమారులు ఉద్భిదుడు, ధేనుయితుడు, ద్వైరథుడు, లంబనుడు, ధైర్యుడు, కపిలుడు, ప్రభాకరుడు అనువారు దీని అధిపతులు. వీరి పేర్లతోనే 7 వర్షములు ఏర్పడినవి. దధి మొదలైన వారు ఇచ్చట ఉండు బ్రాహ్మణాదులు. వీరు బ్రహ్మరూపధారియగు విష్ణువును పూజిస్తారు. విద్రమ, హేమశైల, ద్యుతిమత్, పుష్పవత్, కుశసేయ, హరి, మందరాచలములు ఇచ్చటి వర్షపర్వతాలు. ఈ కుశద్వీపం చుట్టి దానితో సమానమైన వైశాల్యం గల ఘృత సముద్రం ఉంది. ఈ ఘృత సముద్రమును క్రౌంచద్వీపం పరివేష్టించి ఉంది. ద్యుతిమంతుని కుమారులు ఈ ద్వీపానికి అధిపతులు. వారి పేర్లతోడనే ఇచ్చటి వర్షములు ప్రసిద్ధమైనవి. ఓం శాంతి శాంతి శాంతి.